కొండంత అప్పులు చేసి కోటి విద్యలు నేర్చి చివరికి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టు తయారైంది అమెరికా పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచానికే పెద్దన్నలా ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా నిలిచిన దేశం ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణం అనే సుడిగుండంలో చిక్కుకుని విలవెల్లాడుతుంది. సామాన్యుడి నడ్డి విరిగిపోతుంది. క్రెడిట్ కార్డులు కాటు వేస్తున్న పాముల్లా మారాయి. డాలర్ పతనం దాదాపు ఖాయమైపోయింది. ఇదే సమయంలో ఒకరి పతనం మరొకరి ఎదుగుదలకు ఆరంభం అన్నట్టు మన భారతదేశం రూపాయిని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి హిస్టారికల్ స్టెప్స్ వేస్తుంది. డాలర్ యుగం ముగిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త చాప్టర్ మొదలవబోతుందా? ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి ఎంటర్ అవుదాం. నిజం చెప్పాలంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పారే ఏరు పల్లం ఎరగదు అన్నట్టు ఒకప్పుడు ప్రపంచాన్ని తన కనుసైగలతో శాసించిన అమెరికా ప్రభావం నేడు నెమ్మదిగా మసకబారుతుంది. దాని ఆర్థిక వ్యవస్థ అనే మహావృక్షం పునాదులు కదులుతున్నాయి. ప్రపంచానికే పెద్దన్నలా ఉన్న దేశం ఇప్పుడు అప్పులు, ఇన్ఫ్లేషన్ అనే ఊబిలో కూరుకుపోయి పైకి రాలేక కొట్టుమిట్టాడుతుంది. ఈ క్రైసిస్ కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక రంగంలో పెను మార్పులకు, కొత్త శక్తుల పుట్టుకకు దారితీస్తుంది. ఈ మొత్తం నాటకంలో మన భారతదేశం ఒక కీలక పాత్ర పోషించడానికి ఎలా సిద్ధమవుతుందో వివరంగా చర్చిద్దాం. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్ అంటూ ప్రపంచమంతా ఆ దేశం వైపు ఆశగా చూసేది. కానీ ఇప్పుడు ఆ కళే ఒక పీడకలలా మారుతుంది. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రతి సిటిజన్ నెత్తిన అప్పుల భారం పెరిగిపోతుంది. వారి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుంది. విచిత్రం ఏంటంటే అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ అనే భారీ మిషన్లో దాదాపు 3/2 ఇంధనం అక్కడి ప్రజలు చేసే ఖర్చులే. ఇంటి యజమాని సంపాదన ఆగిపోతే ఇల్లంతా ఎలా అల్లకల్లోలమవుతుందో అలాగే కన్జ్యూమర్ జేబు ఖాళీ అయితే అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ అతలాకుతలమవుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ప్రజల చేతిలో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక ఫైనాన్షియల్ సిస్టమ్ బండి నెమ్మదించింది. దీనికి ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్ అనే సైలెంట్ దొంగ. ఇది సామాన్యుడి నడ్డి విరుస్తుంది. పాలు, రొట్టె, పెట్రోల్, కరెంటు బిల్లులు వంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డుల మీద ఆధారపడుతున్నారు. కానీ ఇది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. క్రెడిట్ కార్డు కంపెనీలో ఏకంగా 20% పైగా వడ్డీని వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయి. అంటే ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెడితే రేపు 120 రూపాయలు కట్టాలన్నమాట. ఈ వడ్డీల చక్రవ్యూహంలో చిక్కుకుని లక్షలాది కుటుంబాలు బయటకు రాలేని అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అమెరికన్ల మొత్తం క్రెడిట్ కార్డు అప్పు $1 ట్రిలియన్ దాటింది. ఈ అమౌంట్ ఎంత పెద్దదో ఊహించుకోండి. ఇది అనేక చిన్న దేశాల మొత్తం ఫైనాన్షియల్ సిస్టంల కన్నా కూడా ఎక్కువ. ఒక దేశ ప్రజలు ఇంత భారీ అప్పుల భారాన్ని మోస్తున్నప్పుడు ఆ దేశ మార్కెట్ శక్తిని కోల్పోక తప్పదు. ప్రజలు ఖర్చులు తగ్గిస్తారు, కంపెనీల అమ్మకాలు పడిపోతాయి. ఆ తర్వాత మొదలయ్యేది ఉద్యోగాల కోతే. ఇప్పుడు అమెరికాలో ఇదే కనిపిస్తుంది. రిటైల్ అమ్మకాలు తగ్గుతున్నాయి, కొత్త ఉద్యోగాలు పుట్టట్లేదు. జనంలో ఫ్యూచర్ మీద నమ్మకం సన్నగిల్లుతుంది. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అనే సామెత మనకు తెలిసిందే. దాని ఫైనాన్షియల్ సిస్టమ్ కుప్పకూలితే దాని ప్రకంపనలు భారతదేశం, యూరప్, ఆసియా అని తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తాయి. ఈ క్రైసిస్ మధ్య ప్రపంచ దేశాలు డాలర్పై తమకున్న గుడ్డి నమ్మకాన్ని తగ్గించుకుంటూ డాలర్ గురించి మరో ఆలోచన చేస్తున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం జూలై 2025లో జరిగిన ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్. అమెరికాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో ఒకరైన చైనా, కెనడా అకస్మాత్తుగా తమ దగ్గరున్న అమెరికా ప్రభుత్వ బాండ్లను భారీ మొత్తంలో అమ్మేయడం ప్రారంభించాయి. చైనా $26 బిలియన్, కెనడా $57 బిలియన్ విలువైన బాండ్లను వదిలించుకున్నాయి. పాలిచ్చే బర్రె గొడ్డుపోతే ఎవరైనా దాన్ని అమ్ముకుంటారు కానీ మేపరు కదా అన్నట్టు బలహీనపడుతున్న అమెరికా ఫైనాన్షియల్ సిస్టంపై భారం మోయడానికి ఆ దేశాలు ఇష్టపడట్లేదు. ఇది చూడడానికి చిన్న విషయం అనిపించినా దీని వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచం క్రమంగా డాలర్పై నమ్మకాన్ని కోల్పోతుందని ఇది గట్టిగా చాటి చెప్పింది. మరి ఈ దేశాలు అమ్మేసిన బాండ్ల డబ్బు ఎక్కడికి పోయింది? సమాధానం ఒక్కటే, బంగారం. 2025 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు పోటీ పడి మరీ బంగారాన్ని కొనుక్కుంటూ ఉన్నాయి.
ఎందుకంటే బంగారం విలువను ఏ దేశపు అధ్యక్షుడు, ఏ రాజకీయ విధానము లేదా ఇన్ఫ్లేషన్ కూడా శాసించలేదు. కష్టకాలంలో కరెన్సీ నోట్లు కాగితాలతో సమానం కావచ్చు, కానీ బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు. అందుకే బంగారం మరోసారి ఇలాంటి కష్ట సమయాల్లో నమ్మకమైన పెట్టుబడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చైనా, రష్యా వంటి దేశాలు ఇప్పుడు డాలర్ బాండ్లను అమ్మి ఆ డబ్బుతో బంగారాన్ని కొంటున్నాయి. చైనా దగ్గర అఫీషియల్ లెక్కల కంటే ఎన్నో రెట్ల ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. మన భారతదేశం కూడా ముందు చూపుతో తన ఆర్థిక భద్రత కోసం ఈ మధ్య సంవత్సరాలలో బంగారు నిల్వలను చాలా ఎక్కువగా పెంచుకుంది. డాలర్ పట్టు సడలుతుంటే బంగారం మెరుపు పెరుగుతుంది. ఇలాంటి ప్రపంచ సంక్షోభాన్ని మన భారతదేశం ఒక సువర్ణావకాశంగా మార్చుకోవడానికి ఒక డేంజరస్ అడుగు వేస్తుంది. బ్రిక్స్ దేశాల మద్దతుతో నడిచే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB హిస్టరీలో ఫస్ట్ టైం మన దేశంలో మన రూపాయలలోనే బాండ్లను జారీ చేయబోతుంది. ఇది మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనౌన్స్మెంట్తో సమానం. దీని అర్థం ఇకపై విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే డాలర్ల కోసం వెతకాల్సిన పని లేదు. నేరుగా మన రూపాయలలోనే పెట్టుబడి పెట్టొచ్చు. ఇప్పటి వరకు మనం ఫారిన్ క్రెడిట్లకు, వ్యాపారం కోసం డాలర్లపైనే ఆధారపడి ఉన్నాం. దీనివల్ల అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం మన ఫైనాన్షియల్ సిస్టంపై ప్రభావం చూపించేది. కానీ ఈ రూపాయి బాండ్ల పరిచయంతో ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. సుమారు 400 నుండి 500 మిలియన్ డాలర్ల విలువైన ఈ బాండ్లను 3 నుండి 5 సంవత్సరాల టైం లిమిట్తో జారీ చేస్తారు. దీని అతిపెద్ద లాభం ఏమిటి అంటే మన ఫైనాన్షియల్ సిస్టంపై డాలర్ ప్రభావం తగ్గుతుంది. విదేశీ కంపెనీలు, నిధులు నేరుగా రూపాయల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మన కరెన్సీకి ఇంటర్నేషనల్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే రూపాయి విలువ కూడా బలపడుతుంది. ఇది కేవలం ఆర్థికపరమైన నిర్ణయమే కాదు, భవిష్యత్తులో మన రూపాయిని డాలర్, యూరో వంటి మెయిన్ కరెన్సీలతో సమానంగా నిలబెట్టగల ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. రాబోయే సెంచరీలో రూపాయి కేవలం జాతీయ కరెన్సీగా మిగిలిపోదు, ప్రపంచ ఆర్థిక చిహ్నంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక రంగంలో ఇలాంటి మార్పులు జరుగుతుండగా మరోవైపు ఇంటర్నేషనల్ డిఫెన్స్ రంగంలో కూడా ఒక న్యూస్ సెన్సేషనల్ అయింది. రష్యా తన అధునాతన RD-93MA ఫైటర్ జెట్ ఇంజిన్లను మన వద్ద శత్రువైన పాకిస్తాన్కు సరఫరా చేయబోతుందని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ తన JF-17 థండర్ ఫైటర్ జెట్లలో ఈ ఇంజిన్లను అమర్చనుందని ఆ న్యూస్ సమ్మరీ. ఈ వార్త వినగానే చాలామందికి ఆందోళన కలిగింది. మన చిరకాల మిత్రుడైన రష్యా ఇలాంటి పని చేస్తుందా అని సందేహాలు తలెత్తాయి. అయితే నిప్పు లేనిదే పొగరాదు అంటారు, కానీ కొన్నిసార్లు కావాలనే పొగ పుట్టిస్తారు అన్నట్టు రష్యా స్వయంగా ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం, కావాలనే ఎవరో బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కొట్టిపారేసింది. పాకిస్తాన్తో అలాంటి డిఫెన్స్ ఒప్పందం గురించి కనీసం చర్చలు కూడా జరగలేదని మాస్కో స్పష్టం చేసింది. ఒక సీనియర్ రష్యన్ అధికారి మాట్లాడుతూ, భారతదేశంతో మాకు ఎన్నో ఇంపార్టెంట్ డిఫెన్స్ ఒప్పందాలు కొలిక్కి వస్తున్నాయి, అలాంటిది భారతదేశానికి ఇబ్బంది కలిగించేలా పాకిస్తాన్తో మేమెందుకు ఒప్పందం చేసుకుంటాం, రష్యా ఎప్పటికీ అలాంటి పని చెయ్యదు అని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే భారత్, రష్యా మధ్య విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి పుకార్లను స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన అన్నారు. అసలే డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన ప్రధాని నరేంద్ర మోడీతో మీటింగ్ పెట్టుకోవడానికి ఢిల్లీ వస్తున్నారు. నా ప్రియ మిత్రుడు, నమ్మకమైన భాగస్వామి మోడీని కలవడానికి ఎదురు చూస్తున్నాను అని పుతిన్ ఇటీవల చెప్పారు. ఇలాంటి ఇంపార్టెంట్ సమయంలో రష్యా మనతో ఉన్న దశాబ్దాల ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకుంటుంది? S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సుఖోయ్ జెట్ల అప్గ్రేడ్ వంటి ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టులపై మనం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి రష్యా అఫీషియల్ స్టేట్మెంట్తో ఈ వివాదానికి తెరపడింది. మనం చూస్తున్న ఈ ఈవెంట్స్ ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: ప్రపంచం మారుతుంది, డాలర్ కంట్రోల్కి కాలం చెల్లుతుంది. అమెరికా క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి ప్రపంచానికి ఒక పాఠం. ఒక దేశం ఎంత శక్తివంతమైనదైనా దాని పునాది ప్రజా విశ్వాసం, బ్యాలెన్స్డ్ విధానాలపై ఆధారపడకపోతే అది ఎక్కువ కాలం స్థిరంగా ఉండదు. ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్, స్థిరమైన అభివృద్ధి వైపు పయనిస్తున్న భారతదేశం వంటి దేశాలు భవిష్యత్తులో కొత్త ఆర్థిక శక్తులుగా మారవచ్చు. మన తలరాతను మనమే రాసుకునే సమయం వచ్చింది. బంగారం, లోకల్ కరెన్సీలు డాలర్ స్థానంలో కొత్త స్టోరీని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మార్పుల తుఫానులో భారతదేశం ఒక బలమైన నావలా నిలబడగలదని ఆశిద్దాం.
ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారగలదా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.